ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వేవ్ తీసుకొచ్చారు. ఎట్లేదన్నా సరే నెక్స్ట్ ఇంకా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీ పార్టీ అని అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు మునుగోడు బై ఎలక్షన్ టైంలోని. బట్ అలాంటిది కిషన్ రెడ్డి అయిన తర్వాత ఆ వేవ్ ఎక్కడో తగ్గిపోయింది అని విమర్శలు బాగా వినిపించాయి. బట్ ఇప్పుడు రామచంద్రరావు గారు బీజేపీ పార్టీని ఎంత మేరకు తీసుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? అని చాలా సీనియర్ అమ్మా, అడ్వకేటు, ఎమ్మెల్సీగా చేసినోడు, పార్టీలో పుట్టి పెరిగినోడు, అందులో అంటే ఏవీపీ నుంచి ఆయన ఉన్నోడు. పార్టీ విషయాలన్నీ మా అందరికన్నా కూడా ఆయనకే ఎక్కువ తెలుసు. పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణాలు అంటే ఇటు సోషల్ మీడియాలో మాత్రం చంద్రబాబు నాయుడు రిఫర్ చేస్తేనే ఆయనకి ఆ పదవి వచ్చింది అని. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇదేమన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఎవరో ఏదో అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆయన కోరికుంటే ఆంధ్రాల మట్టుకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది? నాకు పడనులను పెట్టకు, మేము అంతా కలుపుకపోవాల్సి ఉంటుంది, నాకు కొంచెం సైక్యతగా ఉండేటోళ్ళని పెట్టండి. ఆయన అది అక్కడ అడిగే అధికారం ఉన్నది. ఎందుకంటే మేము కలయికగా ఉన్నవాడు. అక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు కాంట్రవర్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వకండి అని అడిగే హక్కు ఉన్నది. అది కూడా అడిగిండని నేను అనుకోను, వాళ్ళు అడుగుతే. కానీ ఇక్కడ వారికి ఏమున్నది? వారి పార్టీతో ఇక్కడ మాకు పొత్తు స్టార్ట్ అయిందా? కనీసం వారి పార్టీ ఇక్కడ మాది ఉన్నదని ఇంకా ఆయన ఐడెంటిఫై చేయకపోయా. ఆయన ఇక్కడ వచ్చి ఎందుకు చెప్తాడు? అనవసరమైన ఆంధ్రాలో పొత్తు పెట్టుకున్నట్టు తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి ఎలక్షన్స్కి వెళ్తే అది ఇప్పుడు ఇంకెప్పుడు ఉన్నది? ఇంకా 3 ఏళ్ళకు ఉన్నది. ఇప్పుడు 3 ఏళ్ళ కొరకు ఇప్పుడే మా అధ్యక్షుడిని ఆయన చెప్పిన పెడతామా? అది అంతా ఊహాగానం, అది తెలియని మాటలు తప్ప అది సమంజసమైన మాట కాదు. అంటే రీసెంట్గా ఆయన ఒక శాటిలైట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది, ఏమని? త్వరలో మేము తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోతున్నాం. పోటీ చేస్తామన్నాడు, ఇంకా మొదలే పెట్టకపోయా. పోటీ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా ఒక దిక్కు పొత్తుండి ఇంకో దిక్కు పోటీ పెట్టాడు. నాకు ఎరుకున్న కాడికి నిజంగా ఆయన పోటీ చేసినప్పుడు పొత్తే ఉంటుంది కావచ్చు. ఆడ పొత్తుండి ఈడ పంచాయతీ పెట్టుకోం కదా. ఓ దిక్కు పొత్తు, ఓ దిక్కు వేరు ఉంటారా? ఉండం కదా. ఆయన నిజంగా కనుక తెలంగాణలో పోటీ చేయాలనుకుంటే నాకు ఎరుకున్న కాడికి మా పార్టీని సంప్రదిస్తాడు. మా పార్టీ రమ్మని ఆహ్వానిస్తే తప్ప నేను రాడని నేను అనుకుంటాను. నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు. ఎందుకంటే మినిమం ఇంత కామన్ సెన్స్ ఉన్నోడు చెప్పేది ఇదే. ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకొని ఇంకో రాష్ట్రంలో పంచాయతీ పెట్టుకోరు. మా మోడీ గారు, అమిత్ షా గారు, మా రాష్ట్ర దేశ అధ్యక్షుడు వాళ్ళు కలిసి మాట్లాడుకొని వస్తే తెలంగాణకు రావాల్సిందే తప్ప తెలంగాణలోకి వచ్చి మాత్రం నాకెరుకున్న కాడికి ఈడ పోటీ చేస్తాడని నేను అనుకోను. వాళ్ళ పోటీ చేస్తే పొత్తున్నట్టు. రైట్. ఐ థింక్ మీ కుటుంబానికి సంబంధించి 3 పార్టీలు. ఇప్పుడు అన్నయ్య చూస్తే బీఆర్ఎస్ పార్టీ, తమ్ముడు చూస్తే బీజేపీ పార్టీ, అటు అల్లుడు చూస్తే మీ అన్నయ్య వాళ్ళ అల్లుడు చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా చూడొచ్చు? అంటే 3 పార్టీలో ఉన్నారు. మీ ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? ఇద్దరమే సార్. అంటే నేను మా చెల్లి. మీ చెల్లి ఏం చేస్తుంది? తను ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఆమె కెమెరాలు పెట్టుకుని ఇంటర్వ్యూ అడుగుతాను లేదు? ఆమె కూడా నీ లైన్లో ఇంటర్వ్యూకి రావాలి కదా, మరి ఎందుకు వస్తాను లేదు? వ్యక్తిత్వాలు వేరు. అట్లని మీ చెల్లెని ఇంటికి పోతున్నావు మాట్లాడవా? మాట్లాడతాను. మరి అయితే మరి నీ కెమెరా పట్టుకుని మాట్లాడతాను లేదు కదా, ఆమె ఎందుకు నా లైన్లో లేవని ఎందుకు మాట్లాడతాను? అంటే 3 ఒక్క పార్టీ. అరే ఎవరి మనసు మళ్ళీ నచ్చిన పని చేస్తాను తప్ప పార్టీలు ముచ్చటిసి పెట్టు. ఎవరికి నచ్చిన పని వాళ్ళని చేస్తావా, నచ్చని పనులు చేస్తావా? ఇప్పుడు నా కొడుకులే ఉన్నారు అనుకుందాం, ఇద్దరు ఒకటే లైన్లు ఉంటారా? ఓనికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నడుస్తాయి, మషిన్నోనికి, పెద్దోనికి నచ్చది. దానికి ఏం చేస్తాం? ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది తప్ప అది. ఇప్పుడు నువ్వే అంటాను, మీ చెల్లి జర్నలిజానికి ఎందుకు వస్తాను లేదు? ఎవరి అభిప్రాయం అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించాలి. రాజకీయ వర్గాల్లో చచ్చు 3 పార్టీల్లో ఉన్నారు. 3 పార్టీలు పొజిషన్స్ కోసం అని చెప్పేసి. పొజిషన్ కంటే ఒక పార్టీలు ఉంటే రావా? ఒక పార్టీలు ఉంటే రావా?
వస్తున్నాడు ఎక్కడైనా వస్తాడు కదా, ఈ పార్టీలైనా వస్తాడు, ఆ పార్టీలైనా వస్తాడు, ఇంకో పార్టీలైనా వస్తాడు. కానీ మనం చంపుకొని పని చేయం కదా. రైట్. ఈరోజు మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ని రద్దు చేయమనా ఏంటి అసలు? అసలు ఫస్ట్ నేను అది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది, కమిషన్ చేసే పని అది. కమిషన్కి ఇచ్చింది, కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, దాన్ని ఏదో చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తానని నేను అడుగుతానమ్మా. ముఖ్యమంత్రి గారు అయితే కేసు బుక్ చేయాలనా? ఇప్పుడు వీళ్ళంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేసిండ్రు అని కేసులు పెడతాను కదా. మరి వీళ్ళు అవినీతి చేసిన ఆయన ఒప్పుకుంటాను కదా, ఆయనే ఒప్పుకున్నోడి మీద కేసు పెట్టాలనా వద్దా? ఆయన బర్తరఫ్ చేసి ఆయన మంత్రివర్గం నుంచి తీయాలనా వద్దా? అది చెప్పండి అమ్మా. అక్రమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడతా అంటాడా ముఖ్యమంత్రి గారు? మీరు అంతా దోసుకోనని అంటాడా? రీసెంట్గా అదే కొండా మురళి గారు ఒక కామెంట్ చేయడం జరిగింది. పార్టీ మారిన వాళ్ళ గురించి, బీ ఫార్ములు తీసుకొని ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. దమ్ముంటే రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ కంటెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడారు. పార్టీ అది పర్టికులర్గా పార్టీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అరే నా పార్టీయా? తీసుకుంటోళ్ళకు ఉండాలి, చేసినోళ్ళకి ఉండాలి. అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి ఎవ్వరమైనా సహజంగా ఆ మాట అంటాం, కానీ తీసుకుంటోళ్ళు తీసుకున్నాక ఇంకేమున్నదమ్మా? అది మా పార్టీ కాదు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గురించి తీసుకుంటే ఎందుకంత అగ్రెసివ్ అవుతున్నారు? నా పార్టీ కాదు, నా పార్టీ గురించి, నా పార్టీ అయితేనే డిస్కషన్ చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఆయన కాంగ్రెస్ లో తీసుకున్నాడు. అవును, తీసుకున్నది ఎవరు? కడియం శ్రీహరి గారి. అరే ఎవరైతేందమ్మా, పేర్లు మనకు అవసరం కూతురికి. అది ఇచ్చిన వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా అంటానా? అంటే ఈ విధమైన రాజకీయాన్ని ఏ విధంగా చూస్తారంటున్నాను నేను. అది ఏదైనా తప్పే, అది దాన్ని తప్పు కరెక్ట్ అని మేము అంటానులేము, కానీ మేమేం చేయగలుగుతాం? అది నేను అనేది. మీరు వచ్చాను, మీరు బీఆర్ఎస్ మీద నొక్కుతాను, నేను కాంగ్రెస్ని నొక్కుతాను. తీసుకుంటోళ్ళు తీసుకుంటారు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఇచ్చేటోళ్ళని అడగాలి, జైన్ అయిన వాళ్ళని అడగాలి. కానీ మమ్మల్ని అడిగితే ఆ ప్రశ్నకు మేమంటాం, మేము ఎవరమైనా తప్పని అంటాం. ఒక పార్టీలో గెలిచినప్పుడు ఏం సందేశం వెళ్తుంది? ఈ విధమైన రాజకీయాలు చేయొద్దని అంటాను. పార్టీ నుంచి గెలిచినప్పుడు బరాబర్ పార్టీలనే ఉండాలంటాను. ఒకవేళ పోతే రిజైన్ చేయాలని అంటారు ఎవరైనా. మేమేమంటాం? మేము అటు మంచి పద్ధతి అని అంటాం. కానీ తీసుకుంటోళ్ళు తీసుకుంటానప్పుడు ఏం చేస్తాం? ఇదే బీఆర్ఎస్ పార్టీలో కూడా తీసుకున్నాం కనుక మేము తీసుకున్నాం అంటాను. వీళ్ళు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఇద్దరిది తప్పే.